మాది రంగారెడ్డి, మాతో పెట్టుకోవద్దన్న మల్రెడ్డి. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, కార్పొరేషన్ల విభజనపై అసెంబ్లీలో భిన్న వాదనలు వినిపించాయి రాజకీయ పార్టీలు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు కొందరు నేతలు. తమ జిల్లాతో పెట్టుకోవద్దన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి. ఎంఐఎం పార్టీ ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకురాగా మొత్తం ప్రక్రియనే బీజేపీ వ్యతిరేకించింది. జీహెచ్ఎంసీ విలీనం, విస్తరణ, విభజన బిల్లును తెలంగాణ అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా ఉనికి కోల్పోయేలా కొన్ని చర్చలు జరుగుతున్నాయని, వాటి విషయంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అన్నారు ఆయన. రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రంగారెడ్డి జిల్లాను తీసుకుపోయి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఎక్కడ పోవాలి అనేటువంటిది కాకుండా ఉండేటువంటి దాంట్లోనే మీరు 3 కార్పొరేషన్లు చేసినప్పుడు ఒకటి రంగారెడ్డి జిల్లా కార్పొరేషన్గానే చేయాల్సినటువంటి అవసరం 100% ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ లో 12 జోన్లు, 60 సర్కిల్స్ వల్ల ఉపయోగం ఏంటో చెప్పాలన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. 12 జోన్లు 65 సర్కిల్స్ చేశారు కాబట్టి 65 సర్కిల్స్ కు సంబంధించి అడ్వాంటేజెస్ ఏమున్నాయనేది ఒక ఐడియా, ఒక ఆలోచన రావాలి, పబ్లిక్ ఉండాలని, ఇన్ఫర్మేషన్ ఉండాలనేది నేను తమ ద్వారా అడుగుతున్న ఉద్దేశం. జీహెచ్ఎంసీ విలీనం అశాస్త్రీయంగా జరిగిందంటూ బిల్లును బీజేపీ వ్యతిరేకించింది. ఒక రాజకీయ పార్టీకి మేలు జరిగేలా కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటోందని ఆ పార్టీ ఆరోపించింది. శివారు మున్సిపాలిటీల విధానం విలీనం ఏదైతే ఉందో అది పూర్తిగా అశాస్త్రీయంగా, అన్సైంటిఫిక్ గా జరిగింది, ఆదరాబాదరాగా జరిగింది. వార్డులు, డివిజన్ల పునర్విభజన కూడా తగిన సమయం ఇవ్వకుండా, లోపాలను సరిదిద్దకుండా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఈ అమెండ్మెంట్ బిల్ను భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అధ్యక్ష, 4 కమిషనరేట్లు ఏర్పాటు చేసినప్పుడు 4 కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేయకూడదు అంటూ ఎంఐఎం ప్రశ్నిస్తోంది. ఈ బిల్లుపై పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ వాదిస్తోంది. Like along with 4 municipal commissionerates, we can have 4 municipalities, sir. Sir, I would demand the government to refer the GHMC amendment and second amendment bill to the select committee, sir. Please refer it to the select committee, sir. అయితే జీహెచ్ఎంసీ విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. 3 కార్పొరేషన్ల 4 5 అనేది నివేదిక వచ్చిన తర్వాత ప్రజల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటామన్నారు. మొత్తం తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపారు. ఒక్కటే పెద్ద బాడీ ఉంటుంది. ఆ బాడీ ప్రక్రియలో ఎవరికి ఏ విధమైన డెసిషన్ మేకింగ్ ఉండకపోతుందేమో అనే అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ యాక్ట్కు సంబంధించి దాంట్లో విలీనం చేయటం, దీంట్లో 2 కార్పొరేషన్లు చేయాలా, 3 కార్పొరేషన్లు చేయాలా, మీ అందరి అభిప్రాయాలను తీసుకొని ఇవి ఏవైతే మేము బ్రాడ్గా సూచనలు చేశామో ఎందుకు ఈ ప్రక్రియ చేపట్టడం జరిగిందో దానికి అనుగుణంగా కూడా ముందుకు తీసుకెళ్తాం. అధ్యక్ష, మొత్తంగా జీహెచ్ఎంసీలో వస్తున్న మార్పుల పట్ల రాజకీయ పార్టీలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.